వెల్కమ్ టు సాక్షి బిజినెస్. నేను షాహిదా. ఈ రోజుల్లో ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ ESOPS ఇవ్వడం అనేది చాలా కంపెనీల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. జూలై 22న SBI ఫండ్స్ మేనేజ్మెంట్ IPO స్టాక్ ఎక్స్చేంజిలో లిస్ట్ అయిన తర్వాత అందులోని 13 మంది ఉద్యోగులు కోటీశ్వరులుగా మారిన విషయం తెలిసిందే. ఇక్కడ ESPOల ద్వారా కంపెనీ గతంలో ఉద్యోగులకు ఇచ్చిన షేర్ల విలువ పెరిగి కోట్లు తెచ్చిపెట్టింది. అయితే దాదాపు 3 దశాబ్దాల కిందటే ఈ ఆలోచనను అమలు చేసి చిన్న చిన్న ఉద్యోగుల జీవితాల్ని మార్చిన సంస్థ ఇన్ఫోసిస్. కంపెనీ కో ఫౌండర్ NR నారాయణమూర్తి తీసుకున్న ఒక్క నిర్ణయం వల్ల ఇంజనీర్లు, మేనేజర్లు, ఇతర పెద్ద స్థాయి ఉద్యోగులు మాత్రమే కాదు, ఎలక్ట్రీషియన్లు, డ్రైవర్లు, ఇతర సపోర్ట్ స్టాఫ్ కూడా కోటీశ్వరులు అయ్యారు. ఈ ఘటన భారత కార్పొరేట్ హిస్టరీలో ఇప్పటికీ ఓ మైలురాయిగా నిలిచింది. 1993లో ఇన్ఫోసిస్ తన తొలి IPOను ₹95 ఇష్యూ ప్రైస్ తీసుకొచ్చింది. ఈ IPOకు తొలుత ఆశించినంత స్పందన రాలేదు. ఇష్యూ పూర్తిగా సబ్స్క్రైబ్ కాకపోవడంతో ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ ముందుకొచ్చి కంపెనీలో సుమారు 13% వాటాను కొనుగోలు చేసింది. ఆ సమయంలో తీసుకున్న ఈ నిర్ణయం భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో విజయవంతమైన పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచింది. ఇప్పుడు ఇన్ఫోసిస్ మార్కెట్ విలువ పరంగా దేశంలో రెండో అతిపెద్ద కంపెనీగా ఉంది. IPO తర్వాత 1994లో ఇన్ఫోసిస్ భారతదేశంలో తొలిసారిగా ఉద్యోగుల కోసం ESOP పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పటి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ TV మోహన్ దాస్ నేతృత్వంలో రూపొందించిన ఈ ప్లాన్ ప్రత్యేకత ఏంటంటే కంపెనీలోని ఉన్నతాధికారులకు మాత్రమే కాకుండా సాధారణ ఉద్యోగులకు షేర్ ఆప్షన్లు ఇవ్వడం. 1999 మార్చిలో ఇన్ఫోసిస్ అమెరికా స్టాక్ ఎక్స్చేంజి నాస్డాక్లో లిస్ట్ అయిన తొలి భారతీయ కంపెనీగా చరిత్ర సృష్టించింది. ఈ లిస్టింగ్ తర్వాత కంపెనీ షేరు భారీగా పెరిగింది. 1993లో ₹95గా ఉన్న షేరు విలువ 1999 నాటికి ఏకంగా 8,100కు చేరింది. దీంతో ESOPలు పొందిన ఉద్యోగుల సంపద ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆ రోజుల్లో ఒక ఇంజనీర్ నెల జీతం సుమారు 8,000 మాత్రమే. కానీ ESPOల కారణంగా ఇన్ఫోసిస్లోని 1,800 మంది ఉద్యోగులు డాలర్ మిలియనీర్లుగా మారారు. అందులో డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, సపోర్ట్ సిబ్బంది మొత్తం ఉండడమే కాకుండా అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జీతంతో కాకుండా కంపెనీ షేర్ల ద్వారా కూడా సంపద సృష్టించుకోవచ్చనే భావనను మధ్యతరగతికి ఇన్ఫోసిస్ పరిచయం చేసింది. కంపెనీ ఎదుగుదలలో ప్రతి ఉద్యోగికి భాగస్వామ్యం ఉండాలి. కంపెనీ అభివృద్ధి చెందితే దానికి కష్టపడిన ప్రతి ఒక్కరూ ఆ ఫలితాలని పొందాలి అనే నమ్మకంతో నారాయణమూర్తి ESOPలను అందరికీ విస్తరించారు. ఆయన కార్పొరేట్ గవర్నెన్స్లో నమ్మిన విలువలు, ఉద్యోగులపై ఉంచిన విశ్వాసమే ఈ సంపద సృష్టికి కారణమైందని చెబుతుంటారు. ఇన్ఫోసిస్ కేవలం నారాయణమూర్తి సతీమణి సుధామూర్తి ఇచ్చిన 10,000 అప్పు నిధులతో ప్రారంభమై తర్వాత లక్షల కోట్ల మార్కెట్ విలువ కలిగిన దిగ్గజ సంస్థగా ఎదగడమే కాకుండా ఉద్యోగుల జీవితాల్ని మార్చేసిన కంపెనీగా చరిత్రలో నిలిచిపోయింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.